లెట్ మీ టెల్ యూ ద స్టోరీ ఆఫ్ డన్జో. డన్జో రైజ్ అండ్ ఫాల్ రెండు కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు మనకి ఏదైనా పని చేయించుకోవాలంటే ఫ్రెండ్స్ని అడగాల్సి వచ్చేది, లేదా ఎవరికైనా కాల్ చేసి మనం తెప్పించుకునే కానీ ఒక యాప్ వచ్చింది, అది అన్ని అదే చేసేస్తుంది. ప్యాకేజ్ డెలివరీ, బిల్ చెల్లింపులు, కుక్కకి ఫుడ్ తేవాలన్నా ఏది కావాలంటే అది చేస్తుంది. అదే డన్జో. రైజ్ ఆఫ్ డన్జో ఎలా మొదలైందో చూద్దాం. 2014లో కబీర్ తన ఫ్రెండ్స్ అంకుర్, దల్వీర్, ముకుంద్ వీళ్ళందరితో కలిసి బెంగళూరులో డన్జోని స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ లో వాట్సాప్ గ్రూప్ ద్వారా చిన్న చిన్న పనులు చేయించడం స్టార్ట్ చేశాడు. పికప్ చేయించుకోవడం, గ్రాసరీ డెలివరీ చేయడం, కొరియర్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా డన్జో వాలంటీర్లు వచ్చి చేసి వెళ్ళారు. ఈ ఐడియా అప్పట్లో చాలా పెద్ద ఫేమస్ అయింది. 2015 నాటికి డన్జో ఫస్ట్ ఫండింగ్ వచ్చింది. బ్లూమ్ వెంచర్స్ ముందుకు వచ్చారు. దాంతో పాటుగా 2017లో అయితే గూగుల్ ఇండియా కూడా ఆల్మోస్ట్ $12.3 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది. ఇది అప్పట్లో డన్జోకి చాలా పెద్ద మైల్ రాయి. గూగుల్ పెట్టుబడి పెట్టిన మొదటి స్టార్ట్అప్ ఇదే. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పాన్షన్ ఎలా ఉందో చూద్దాం. 2020లో క్విక్ కామర్స్ అనే కాన్సెప్ట్ చాలా బాగా పాపులర్ అయింది. అంటే ఏంటి అంటే 15 to 20 minutes లో గ్రాసరీస్ అన్ని ఇంటికి చేరుతాం. దాన్నే డన్జో ఒక యూఎస్పీ కింద మార్చుకుంది. తద్వారా డన్జో డైలీ అనే ఒక సర్వీస్ ని స్టార్ట్ చేసింది. డార్క్ స్టోర్స్ ద్వారా ఫాస్ట్ డెలివరీ చేసింది. ఇప్పుడు డన్జో కేవలం ఎర్రాన్స్ యాపే కాదు, గ్రాసరీ డెలివరీ జైంట్ గా కూడా మారింది. దీన్ని చూసి రిలయన్స్ రిటైల్ కూడా ముందుకు వచ్చి 1600 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఇది చూస్తే అందరూ కూడా బ్లింకిట్, జెప్టో లాంటి పెద్ద కంపెనీస్ కి ఇది కాంపిటీషన్ అవుతుంది అనుకున్నారు. కాకపోతే సడన్ గా డౌన్ ఫాల్ డన్జోకి స్టార్ట్ అయింది. దానివల్ల డన్జో చాలా ఎకనామికల్ లాసెస్ చూసింది. ఆ తర్వాత సమస్యలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, యూనిట్ ఎకనామిక్స్ తప్పు. ప్రతి ఆర్డర్ కి డన్జో 200 పైగా నష్టం చూసేది. ఓవర్ ఎక్స్పాన్షన్. బెంగళూరు నుంచి చాలా నగరాలకు విస్తరించింది, కానీ డిమాండ్ మాత్రం లేదు. ఐడెంటిటీ కన్ఫ్యూషన్. స్టార్టింగ్ లో ఎర్రాన్స్ యాప్ గా ఇది స్టార్ట్ అయ్యి తర్వాత గ్రాసరీ డెలివరీగా మారింది. ఈ మార్పు కంపెనీని చాలా కన్ఫ్యూజన్ లోకి నెట్టింది. ఆ తర్వాత కాంపిటీషన్. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ లాంటి వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఫండింగ్ తో డన్జో షేర్ మార్కెట్ ని కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత ఆపరేషనల్ ఇష్యూస్. సిబ్బందికి జీతాలు లేటుగా ఇవ్వడం, వెండర్ పేమెంట్ చెల్లించకపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందుల్లోకి నెట్టేసాయి. ఇప్పుడు డౌన్ ఫాల్ నెంబర్ ఫ్లో చూద్దాం. 2023 నాటికి డన్జో 1800 కోట్ల నష్టం చూసింది. ఆదాయం మాత్రం 250 crores మాత్రమే. రిలయన్స్ కూడా తన పెట్టుబడులన్నింటినీ రైట్ ఆఫ్ చేసింది. 2025 నాటికి డన్జో యాప్ పూర్తిగా ఆఫ్ అయిపోయింది. ఈ డన్జో మనకి నేర్పిన 5 పాఠాలు చూద్దాం. గ్రోత్ కంటే ప్రాఫిట్ ముఖ్యం. ఓవర్ ఎక్స్పాన్షన్ చాలా ప్రమాదకరం. మార్కెటింగ్ అంటే సక్సెస్ కదా, అంటే ఐపీఎల్ యాడ్స్, క్యాంపెయిన్స్ ద్వారా ఫేమ్ వస్తాయి కానీ ఫండ్లు రావు. ఎంప్లాయ్ అండ్ వెండర్ ట్రస్ట్ రక్షించుకోవాలి. ఆ తర్వాత క్విక్ కామర్స్ అంటే చాలా ఫాస్ట్ గా లాసెస్ కూడా వస్తాయి. 15 నిమిషాల్లో డెలివరీ ఇస్తున్నాం అంటే 15 కోట్ల లాస్ కూడా ఉండొచ్చు. డన్జో మనకి నేర్పించిన ముఖ్య పాఠం ఏంటంటే స్టార్ట్అప్ అంటే స్పీడ్ కాదు, సస్టైనబిలిటీ. బ్రాండ్ నేమ్ పెద్దగా కాకపోవచ్చు కానీ బ్యాలెన్స్ షీట్ మాత్రం బలంగా ఉండాలి.